నమస్కారం సుధీర్ సార్. నమస్కారం. స్టూడెంట్స్లో ఎక్కువగా మనం చూసేదాన్ని అంటే కొంతమంది స్టూడెంట్స్కి చాలా బాగా ప్రిపేర్ అవుతారు. అంటే బయట మాక్ టెస్ట్లో కనుక చూసుకుంటే చాలా బాగా పర్ఫామ్ చేస్తారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మెయిన్ ఎగ్జామ్స్ చాలామంది స్టూడెంట్స్ ఫెయిల్ అయిపోయి వీక్ అయిపోతూ ఉంటారు. కంటిన్యూస్గా ఫెయిల్ చూస్తూ ఉంటారు. ఒక పాయింట్కి వచ్చేటప్పటికి వాళ్ళకి ఏమనిపిస్తుంది, క్విట్ అయితే బెటరా అనుకునేటువంటి ఆలోచన వచ్చేస్తుంది. ఆ స్టూడెంట్స్ దాన్ని అసలు ఆ స్టేట్ ఆఫ్ మెంటాలిటీని ఎలా హ్యాండిల్ చేసుకొని ఎలా సమర్థించుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది? లైఫ్ మీద ఒక క్లారిటీ ఉన్న ఆస్పిరెంట్కి ఈ ఫేజ్ చాలా ఈజీగా క్రాస్ చేయొచ్చండి. మీకు ఎంటైర్ లైఫ్ సైకిల్ గురించి మాట్లాడతాను. ఓకే. మనం పుట్టినప్పుడు క్రాలింగ్ ఏజ్, తర్వాత స్కూలింగ్ ఏజ్, తర్వాత టీన్ ఏజ్, మిడిల్ ఏజ్, మ్యారీడ్ లైఫ్, ఫాదర్ క్యారెక్టర్, మదర్ క్యారెక్టర్, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ క్యారెక్టర్, ఇదంతా ఒక లైఫ్ సైకిల్. ఈ లైఫ్ సైకిల్లో నేను ఒక 3 పార్ట్స్ చేస్తాను లైఫ్ మొత్తాన్ని. బిఫోర్ జాబ్, డ్యూరింగ్ జాబ్ ప్రిపరేషన్, ఆఫ్టర్ జాబ్. లైఫ్ సైకిల్ మొత్తాన్ని నేను 3 పార్ట్స్ చేశాను. బిఫోర్ జాబ్ అంటే మనం చదువుకున్నటువంటి ఏజ్, అది స్కూలింగ్ అవ్వచ్చు, కాలేజ్ అవ్వచ్చు, గ్రాడ్యుయేషన్ అవ్వచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవ్వచ్చు. జాబ్కి ముందంతా ఒక లైఫ్, జాబ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక లైఫ్, ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంకొక లైఫ్. ఈ ఎంటైర్ 3 ఫేజెస్లో ఇక్కడ మీరు ఫేస్ చేసేటటువంటి ఫెయిల్యూర్స్ 90% ఆఫ్ యువర్ ఎంటైర్ కెరియర్. 90% మీ లైఫ్లో మీరు చూసేటటువంటి ఫెయిల్యూర్స్ అన్నీ కూడా డ్యూరింగ్ ప్రిపరేషన్లోనే ఉంటాయి. దానికి ముందు దాని తర్వాత మీరు చూసే ఫెయిల్యూర్స్ చాలా చాలా తక్కువ, 10% మాత్రమే. బీ మెంటల్లీ ప్రిపేర్డ్. బీ మెంటల్లీ ప్రిపేర్డ్. మీరు ఎవరైతే ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారో, యంగ్ పీపుల్, లైఫ్లో మీరు ఇంకా ఎప్పుడూ చూసినటువంటి కంటే ఎక్కువ ఎప్పుడు చూడనటువంటి ఫెయిల్యూర్స్ అన్నీ ఈ ప్రిపరేషన్ టైం పీరియడ్లో మీరు చూడబోతున్నారు. ఓకే. ఒక ఐరన్ రాడ్ను కూడా ఒక షేప్లోకి తీసుకురావాలి అని అంటే ఎర్రగా కాల్చి హమాలి సుత్తితోటి కొట్టితే కానీ ఒక షేప్లోకి రాదు. ఎగ్జాక్ట్గా మీరు అదే ఫేజ్లో ఉన్నారు. ప్రతి దానిలో నుంచి మనం ఇప్పుడు నేర్చుకోవాలి. మీకు డిఫరెన్స్ చెప్తాను నాగరాజు గారు. అంటే ఇది నేనేమి భయపెట్టడానికి చెప్పడం లేదు, ఇట్స్ ఫ్యాక్ట్. ఓకే సార్. ఓకే. మీరు స్కూలింగ్లో కానీ, కాలేజీలో కానీ, గ్రాడ్యుయేషన్లో కానీ ఎగ్జామ్ రాశారు అని అనుకుందాం. ఒక యూనివర్సిటీలో ఎగ్జామ్ రాసినటువంటి స్టూడెంట్స్లో 97%, 98% పాస్ పర్సంటేజ్ ఉంటుంది యూనివర్సిటీకి. హార్డ్లీ 2% ఫెయిల్యూర్ పర్సంటేజ్ ఉంటుంది. యూనివర్సిటీలో జరిగేది ఇదే. అందుకే మనందరం అన్నీ పాస్ అయ్యి వచ్చేసాం. వీడియో చూస్తున్నటువంటి స్టూడెంట్స్ కూడా కాలేజెస్లోను, యూనివర్సిటీలోను వాళ్ళు రాసిన ఎగ్జామ్స్ అన్నీ పాస్ అయ్యి వచ్చేసారు. ఎందుకు? వాళ్ళు 97, 98% పాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆ కేటగిరీలో ఉన్నారు. బట్ ఇప్పుడు రాస్తుంది కాంపిటేటివ్ ఎగ్జామ్. కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే ఒక పోస్టు ఒకళ్ళకే ఇవ్వాలి. మళ్ళీ దీనిలో బోల్డ్ అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. క్లర్కల్ అయితేనేమో స్టేట్ లెవెల్ సెగ్రిగేషను, ఒకవేళ స్టేట్ గవర్నమెంట్కి వస్తేనేమో డిస్ట్రిక్ట్ ఇవ్వాలి, రోస్టర్ విధానం ఉంది, రిజర్వేషన్ కేటగిరీస్ ఉన్నాయి, ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కాన్స్టిట్యూషనల్ రూల్స్. ఇవన్నీ ఫాలో అవుతూ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి అందులో నుంచి సక్సెస్ చూసేటటువంటి పర్సంటేజ్ 2 to 3%. కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసిన వాళ్ళల్లో ఉద్యోగం వచ్చే వాళ్ళ యొక్క పర్సంటేజ్ 2 to 3%. 97, 98% సీ ద ఫెయిల్యూర్. సక్సెస్ చూసేది 2 నుంచి 3% మాత్రమే. బట్ ఇప్పటి వరకు మనం చదివింది ఏంటి? 97, 98% పాస్ పర్సంటేజ్లో మనం ఉన్నాం. ఇప్పుడు అక్కడి నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి టాప్ 2 to 3%లో ఉండాలి. సో సక్సెస్ అవ్వటానికి ప్రాబబిలిటీ చాలా తక్కువ, ఫెయిల్యూర్ అవ్వటానికే ప్రాబబిలిటీ ఎక్కువ. 97% ఫెయిల్యూర్ అవ్వటానికే ఛాన్స్ ఉంది. కాబట్టి బీ మెంటల్లీ ప్రిపేర్డ్. ఫస్ట్ నోటిఫికేషన్లోనే ఉద్యోగం రావాలి అని ప్రతి ఆస్పిరెంట్కి ఉంటుంది, ప్రతి టీచర్కి ఉంటుంది, ప్రతి పేరెంట్కి కూడా ఉంటుందండి. నా స్టూడెంట్ ఫస్ట్ నోటిఫికేషన్లో రావాలి, నా పిల్లవాడికి ఫస్ట్ నోటిఫికేషన్లో ఉద్యోగం రావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. దట్స్ ఎ డిజైర్. బట్ ప్రాక్టికాలిటీలోకి వెళ్తే 97, 98% నువ్వు ఫెయిల్ అవ్వటానికే ప్రాబబిలిటీ ఉంది. కాబట్టి దాన్ని ముందు నుంచే ప్రిపేర్డ్ అయిపోవాలి మైండ్.
నాకు ఫెయిల్యూర్ రావటానికే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఫైన్, వస్తుంది. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఏం చేయాలి? డిమోటివేట్ అవ్వకూడదు, వెనక్కి చూపకూడదు. అవును, వెనక్కి తిరిగి వెళ్ళిపోయామంటే ఇంకెప్పటికీ వస్తుంది సక్సెస్? ఎప్పటికీ రాదు. లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ముందే తెలుసు, ధైర్యంగా ఫేస్ చేయాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎలా ఫేస్ చేయాలి? ఫెయిల్యూర్ చూసాము, దేనివల్ల పోయింది? టైం మేనేజ్మెంట్ లేకపోయిందా? అలా అయితే నువ్వు ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. సెక్షనల్ కట్ ఆఫ్స్ కూడా ఉన్నాయి, అన్నిటిలోనూ బాగా వచ్చాయి, ఇంగ్లీష్లో మార్కులు రాలేదా? అందువల్లే పోయిందా? ఇంగ్లీష్, దీన్ని ఎక్కువ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఎగ్జామ్ రాయండి. అర్థమెటిక్లో మార్కులు రాకపోవటం వల్ల తగ్గిందా? అర్థమెటిక్ వీక్ ఏరియా, దీన్ని రిపేర్ చేయండి. సో ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఏ సబ్జెక్టు వల్ల మనకు ఉద్యోగం రాలేదు, ఏ సబ్జెక్టు వల్ల మనం ఎగ్జామ్ క్వాలిఫై అవ్వలేదు అనేది ఐడెంటిఫై చేసుకోవాలి. ఇంకా మళ్ళీ డీప్ ఎనాలిసిస్ కూడా చేసుకోవాలి. అర్థమెటిక్ అనే అన్నాము. ఫర్ ఎగ్జాంపుల్, అర్థమెటిక్ అనగానే మనకి అర్థమెటిక్ చాప్టర్స్ ఉన్నాయి, న్యూమరికల్ ఎబిలిటీ ఉంటుంది, డేటా అనాలిసిస్ ఉంటుంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఉంటాయి. ఇలా అందులో రకరకాల మాడ్యూల్స్ ఉంటాయి. ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది. ప్యూర్ మ్యాథ్స్లో అగైన్ మళ్ళీ ట్రిగ్నామెట్రీ, ఆల్జిబ్రా, జామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ, క్యాలిక్యులస్, ఇలా మళ్ళీ పార్ట్లు ఉన్నాయి. సో దీనిలో ఏ ఏరియా నుంచి మనకు మార్కులు రావట్లేదు, ఏది స్ట్రాంగ్గా ఉన్నాము, ఏది వీక్గా ఉన్నాము. వీక్ ఏరియా ఎగ్జామ్లో ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయా, ఇమ్మీడియట్గా దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. స్ట్రాంగ్ ఏరియా ఆల్జిబ్రా ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆల్జిబ్రా స్ట్రాంగ్ ఏరియా, కానీ ఎగ్జామ్లో 1 లేదా 2 మార్కులే వస్తున్నాయి. నా టైం అంతా నేను ఆల్జిబ్రా మీద స్పెండ్ చేస్తే ఏం ఉపయోగం అండి? జామెట్రీ నుంచి 10 క్వశ్చన్లు వస్తున్నాయి, జామెట్రీ నా వీక్ ఏరియా. సో 10 క్వశ్చన్లు వస్తున్నప్పుడు నేను ఇమ్మీడియట్గా జామెట్రీ స్ట్రాంగ్ అవ్వాలి నేను. సో ఫస్ట్ సబ్జెక్ట్ని అనాలిసిస్ చేసుకోవాలి, ఇన్డెప్త్గా మళ్ళీ దానిలో ఏ ఏ టాపిక్స్, ఏ ఏ చాప్టర్స్ అనేది కూడా మనము అనలైజ్ చేసుకొని మన వీక్ ఏరియాని ఐడెంటిఫై చేసి దాన్ని ఓవర్కమ్ చేసి నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్తూ ఉంటే సక్సెస్ చూడొచ్చు. అలా కాకుండా జస్ట్ లైక్ దట్ ఏదో ప్రిపేర్ అయ్యాము అన్నట్లుగా అన్నిటికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చేసుకుంటూ, ప్రాపర్ లాజిక్ లేకుండా, ప్రాపర్ స్ట్రాటజీ లేకుండా, మనల్ని మనం వీక్ ఏరియాని ఐడెంటిఫై చేసుకోకుండా ఎన్ని నోటిఫికేషన్లకు అప్లై చేసినా ఉపయోగమే లేదు. మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి ఎవ్రీ డే, అది చాలా ఇంపార్టెంట్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఫెయిల్యూర్సే ఎక్కువ కనపడతాయి. అందుకే నేను చెప్పాను, మీ ఎంటైర్ లైఫ్లో మీరు చూసేటటువంటి ఫెయిల్యూర్స్ అనేవి కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అప్పుడు చూసేవే 90% ఉంటాయి. మిగిలిన అంతా రెస్ట్ ఆఫ్ లైఫ్ చూస్తే ఒక 10% ఉంటాయి. ఎక్కువ ఫెయిల్యూర్స్ ఇక్కడే ఉంటాయి. అవమానాలు కానివ్వండి, ఫెయిల్యూర్స్ కానివ్వండి, ఇలా అన్నీ కూడా మీకు ఇప్పుడు ఇది ఒక పెద్ద పరీక్ష లాంటిది లైఫ్లో. దీన్ని ఓవర్కమ్ అయ్యి బయటకు వచ్చారా, మీ లైఫ్ చాలా బాగుంటుంది. మీ ఒక్కళ్ళ లైఫే కాదు, మీ ఎంటైర్ జనరేషన్, మీ ఫ్యామిలీ జనరేషన్, మీ ఫ్యామిలీ ట్రీ మొత్తము మీ ఒక్కళ్ళ వల్ల మారిపోతుంది. ఒక ఫ్యామిలీ జనరేషన్స్లో ఒక్క పర్సన్ చాలండి, కనీసం 5 జనరేషన్లు మార్చేస్తారు. మనం ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అనే పీరియడ్ని కనుక చాలా టాక్ట్ఫుల్గా మనం ప్లాన్డ్గా కనుక ఎగ్జిక్యూట్ చేయగలిగినట్లయితే, మంచి ఉద్యోగం తెచ్చుకున్నట్లయితే, మీ ఫ్యామిలీ తలరాత మొత్తం మారిపోతుంది. మీ ఒక్కళ్ళదే కాదు, 5 జనరేషన్లు మారిపోతుంది. అంటే మోటివేషన్ ఉంది, ఇన్ఫర్మేషన్ కూడా ఉంది, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ సార్. థ్యాంక్ యూ.